అయితే పురుషులను సైతం డ్రైవింగ్ ఫీల్డ్ అంటేనే ఏదో చిన్న చూపులాగా చూస్తుంటారు కదా. మీరు ఢిల్లీకి వెళ్ళి 10 ఇయర్స్ అక్కడ వర్క్ చేసి మళ్ళీ తర్వాత హైదరాబాద్కి రావడం సంతోషమైన విషయం. అందులో భాగంగా టీజీఎస్లో ఆర్టీసీలో మీకు జాబ్ రావడం ఇంకా సంతోషమైన విషయం. మేము కూడా మనస్ఫూర్తిగా ఆనందపడుతున్నాం. కానీ మీరు ఢిల్లీకి వెళ్ళినప్పుడు అంటే డ్రైవర్గా ఒక లేడీ డ్రైవర్గా అని చెప్పేసి మిమ్మల్ని అవమానపరిచిన సందర్భాలు కావచ్చు, బాధ పెట్టిన సందర్భాలు కావచ్చు. అయ్యో, నేను ఇంత దూరం వచ్చి అక్కడి నుంచి నేను తెలంగాణ నుంచి ఢిల్లీకి వచ్చి మా తల్లిదండ్రుల కోసం ఇన్ని ఇబ్బందులు పడుతున్నా అని మీరు మీరు మీ లోపల బాధపడే సందర్భాలు ఏమైనా? ఒక్కటే బాధపడ్డాను సార్. ఎందుకంటే అక్కడ కూడా బాగానే ఉంది, ఏం పర్లేదు. కాకపోతే అమ్మ నాన్న వదులుకొని ఇక్కడ పని చేస్తుంది కాబట్టి సాలరీస్ బేసిస్ అంతా లేదు కదా. అక్కడ కూడా కాంట్రాక్ట్ బేస్ కిందనే చేశాను. అది గవర్నమెంట్ అయ్యేది, ఫ్యూచర్లో అయ్యేది, కాకపోతే ఇప్పుడు కాలేదు. సో అలా కాకుండా అక్కడ కూడా మంచిగా పని చేస్తే 30,000 వచ్చేస్తారు. అక్కడ రూమ్ కిరాయిస్ ఎక్కువ ఉంటాయి సార్, ఖర్చులు ఎక్కువ ఉంటాయి. అమ్మ నాన్నకి పంపించాలి, నేను తినాలంటే కొంచెం ఇబ్బందిగా ఉండే. అది ఒక బాధాకరంగా ఫీలింగ్. ఇంకోటి ఏంటంటే అదే తెలంగాణలో చేసుకుంటే అమ్మ నాన్నని చూసుకోవచ్చు. మళ్ళీ నేను అక్కడ మంచిగా ఒక ఉద్యోగంగా, గవర్నమెంట్ ఉద్యోగంగా అక్కడే ఇచ్చి ఉంటే బాగుండేది తెలంగాణ సర్కార్ అనేసి ఒక చిన్న భావనతో ఉండేదాన్ని. అప్పట్లో 10 ఇయర్స్ బ్యాక్ వచ్చి కూడా ఇక్కడ కలిశాను సర్కార్ని. అప్పుడు ఇంతకుముందు ఉన్న సర్కార్ కొంచెం బిజీగా ఉండి కొంచెం లైట్ తీసుకుంది. వాళ్ళకి తరపు నుంచి ఏమనట్లేను. కానీ ఈ సర్కార్ మాత్రం మహిళల పట్ల మంచి మెసేజ్ ఇస్తున్నారు సార్.